ప్రజలను ప్రభు వైపు తిప్పుతున్నటువంటి దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఈ ప్రాంతీయ మహాసభల తరపున వారికి మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ తరపున వారికి ముందుగా వారికి దండ వేసి వెల్కమ్ తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం పలుకుదాం. అలాగే ఈ సమయంలో వారు దైవవర్తమానం అందించడానికి వారికి సమయం ఇస్తున్నాం. వారు వస్తుండగా మరొకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. ఈ కన్వెన్షన్స్కి ఆహ్వానించినటువంటి బిషప్ గారికి, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బహుశా అది సాయంత్రం 4 ఉంటుంది. బజార్లో అంతా కూడా హడావుడిగా తిరుగుతూ ఉన్నారు. అక్కడ పువ్వులు గాజులు అమ్ముతున్నారు. చాలామంది ఆడపిల్లలు అక్కడ హడావుడిగా ఏం కొనుక్కుందామని చూస్తూ ఉన్నారు. చాలా హడావుడిగా తిరుగుతున్నప్పుడు ఒక గుర్రం వచ్చి అక్కడ ఆగింది. ఏంటి గుర్రం వచ్చిందని వెనక్కి తిరిగి చూశారు. ఒక సైనికుడు దిగి ఆయన బూర తీసుకొని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. హే, పెళ్లి కాని ఆడపిల్లలు, మీకు శుభవార్త అని అన్నారు. అంతే, పెళ్లి కాని ఆడపిల్లలంతా కూడా గబుక్కని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఏం జరుగుద్ది, ఎవరికి ఆహ్వానం, ఏంటి శుభవార్త అని. ఆ సైనికుడు చెప్తా ఉన్నాడు, రాజుగారికి రాణిగారికి గొడవ వచ్చింది. రాజుగారు రాణిగారికి విడాకులు ఇచ్చేశారు. విడాకులు ఇచ్చేస్తే పెళ్లి కాని ఆడపిల్లలకి ఏంటి శుభవార్త, ఇది గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. అయితే రాజుగారు కొత్త రాణి కోసం ఆయన అన్వేషణ మొదలైంది. కాబట్టి అణుకువ, అందం ఈ 2 ఉంటే చాలు, మీ దరఖాస్తులు వెంటనే పెట్టేయచ్చు అని అన్నారు. అంటే ఆ సైనికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఆడపిల్లలంతా కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. కొత్త రాణి కావాలంట. రాణి గారికి 2 అర్హతలు ఉంటే సరిపోతాయి అంట. 1 అందం, 2ది అణుకు. ఈ 2 ఉంటే చాలు. ఈ విధంగా వీళ్ళు ఏమైంది అనుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఆలోచిస్తున్నారు, అసలు రాజుగారికి బుద్ధి ఉందా, ఎందుకని ఆయన రాణి గారికి ఈ విధంగా విడాకులు ఇచ్చేశారు, అసలు ఏమైంది ఉంటుంది గొడవ అని అనుకునే లోపల అక్కడికి సైనికుడు వచ్చి మళ్ళీ ఆగాడు. ఏయ్, పెళ్ళైనటువంటి మగవాళ్ళు, రాజుగారి ఆజ్ఞ మీకు ఇమ్మన్నారు. ఏంటో తెలుసా, మీ భార్యలు మీకు తలవొగ్గి ఉండాలి, మీకు విధేయత చూపించాలి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఏ భార్యకైనా సరే భర్త విడాకులు ఇచ్చేయాలంట. రాణిగారు అదే పనిచేశారు. రాణిగారు విధేయత చూపించలేదు, రాజుగారికి పిచ్చ కోపం వచ్చింది. అంతే, విడాకులు ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విధేయత చూపించాలంట అని అయిపోయింది. ఈ విధంగా వెళ్ళిపోతా ఉంటే ఒక పూరి గుడిసె నుంచి ఒక పాప బయటకు వచ్చింది. చూస్తూ ఉంది. ఆడపిల్లలంతా కిలకిలా నవ్వుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పాప చూసి, ఏంటి అంత హడావుడి చేస్తున్నారు, ఏంటి గొడవ అంటే, నువ్వు కూడా అప్లికేషన్ పెట్టేవే అని అంటా ఉన్నారు. ఏమైంది అని అంటే, రాజుగారికి రాణిగారికి గొడవ వచ్చిందంట. రాజుగారు రాణిగారికి విడాకులు ఇచ్చేశారు. కొత్త రాణి కోసం అన్వేషణ మొదలైంది. అప్లికేషన్ పెట్టమన్నారు. 2 గుణగణాలు చాలంట, అందము, అణుకో. నువ్వు చాలా అందగత్తెవే, నువ్వు ఎందుకు అప్లై చేయకూడదు అని అంటే, ఏం అప్లై చేస్తాం, అప్లికేషన్ కొనడానికే డబ్బులు లేవు మన దగ్గర. ఇది ఆమెకున్నటువంటి పరిస్థితి. లోనకి నడుచుకుంటూ చాలా దిగాలుగా వెళ్తా ఉంది. ఈలోగా బాబాయ్ వచ్చి, ఏంటమ్మా హదస్స అలా ఉన్నావేంటి నీరసంగా? ఏం లేదు బాబాయ్, రాణి గారికి ఎంపికలు మొదలైనవి అంట, అప్లికేషన్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. అంటే ఏం పర్లేదమ్మా, నేను ఇస్తానులే డబ్బులు, నువ్వు అప్లికేషన్ పెట్టు అని అన్నాడు. మరి ఫోటో దిగడానికి డబ్బులు లేవు, పర్లేదు నేను ఇస్తాను, నువ్వు అప్లై చేయి అని అన్నాడు. అంతే, ఆమె అప్లై చేస్తా ఉంటే అప్లికేషన్ నింపుతూ ఉంటే, అమ్మా ఏం పేరు రాస్తున్నావు అక్కడ, పేరు మార్చిరాయమ్మా, ఏం పేరు పెట్టమంటావు? హదస్స అయితే బాగోదు, రాణిగారి కోసం కదా ఎంపిక చేసేది, కాబట్టి నువ్వు యూదురాలివి, నీ పేరు హదస్స అంటే బహుశా అప్లికేషన్ పక్క పడేస్తారేమో, మరి ఏం పెట్టమంటావు? ఏం పేరు పెడితే బాగుంటుంది? ఈ పార్సిక రాజులకి ఇస్తార్ అనే దేవత అంటే చాలా ఇష్టం, ఓ పంచై ఎస్తేర్ అని పేరు పెట్టుకో, ఎస్తేరు చాలా బాగుంటుంది అని ఆమెకి ఎస్తేర్ అని పేరు పెట్టేశారు. అప్లికేషన్లో ఎస్తేర్ అని పెట్టి పంపించేసింది. వారం రోజుల తర్వాత కబురు వచ్చింది, రాజుగారికి రాణిగారి ఎంపిక కార్యక్రమాలు ఆరంభమైనవి. అప్లికేషన్లన్నీ జాగ్రత్తగా గమనించిన తర్వాత 7గురిని సెలెక్ట్ చేశారు. ఆ 7గురిలో ఎస్తేర్ కూడా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎస్తేర్ని ఆ ప్రత్యేకమైనటువంటి శిబిరానికి తీసుకెళ్లారు. సంవత్సరం పాటు అక్కడ ఆమెకు బ్యూటీ పార్లర్లో ప్రతిరోజు ట్రీట్మెంట్ ఇస్తారంట. చాలా గొప్ప గొప్ప ఆహారాలన్నీ పెడతా ఉంటారు. చాలా బాగుంది. వారం రోజులు సంవత్సరం తిరిగిన తర్వాత రాజుగారి దగ్గరికి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి క్యాట్ వాకింగ్ చేయాలి, చేస్తా ఉన్నారు.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు. ఏమైందే? రాజుగారు నో చెప్పారు. ఇలాగ 2-3 వెనక్కి వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఎస్తేర్ వెళ్ళాలి. ఎస్తేరు చాలా టెన్షన్తో ఉన్నది. నేను క్యాట్ వాకింగ్ చేసేప్పుడు కింద పడిపోతే ఎలా ఉంటుందో బహుశా ఆలోచించిందేమో. ఏదో అయినప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాజుగారు ముందు క్యాట్ వాకింగ్ చేసి వెనక్కి వచ్చేసింది. రాజుగారు చూసి, సూపర్, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నా రాణిని అని అన్నాడు. అంతే, అయిపోయింది. ఎస్తేరు రాజుగారికి రాణి. బాగా నడిచింది స్టోరీ, కొంతకాలం బాగానే ఉంది. ఈలోగా స్టోరీలో ఎంటర్ అవుతాడు విలన్. హామాను అనేటువంటి విలన్ ఎంటర్ అయ్యాడు. ఆయన వచ్చి రాజుగారిని ఏమన్నాడో ఏంటో, రాజుగారు ఉన్నట్లుండి నువ్వే ఇక నుంచి నాకు మంత్రి అని అన్నాడు. నువ్వే నాకు మంత్రివి అని అన్నాడు. ఆయన మంత్రి అని తీర్మానం చేసిన తర్వాత బయటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రతి వారు లేచి సల్యూట్ కొడతా ఉన్నాడు. కానీ ఒక ఆయన మాత్రం సల్యూట్ కొట్టడానికి ఇష్టపడలేదు. ఇలా చూశాడు హామాన్. ఎవడు వాడు? వాడి పేరు ఏంటి? వాడి జాతి ఏంటి అని అడిగాడు. వాడి పేరు మొర్దెకై సార్. వాడి జాతి ఏంటి? యూదులు. అవునా? వీడికి కాదు, వీడి జాతికే ఎసరు పెడతాను, చూసుకో, నా విషయం ఏంటో వీడికి అర్థం కావాలి అని చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు రాజుగారి దగ్గరకు వచ్చి, రాజుగారు, మరి మీకు కొంచెం ఆస్తి పెంచాలని ఆశిస్తున్నాను. అవునా? ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు రాజుగారు. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని లేపేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని అంతటిని తీసుకొని ఇన్ని కోట్ల రూపాయలు మీ యొక్క ఆస్తిలో చేర్చాలనుకుంటున్నాను. అవునా? సూపర్, బాగుంది ప్లాను. అయితే నన్నేం చేయమంటావు? ఏమి లేదు, ఇక్కడ ఒక చిన్న సంతకం పెడితే సరిపోద్ది. సంతకం కర్మ, నా స్టాంప్ ఇచ్చేస్తాను, నీ ఇష్టం, తీసుకో అని రాజుగారు స్టాంప్ ఇచ్చేశాడు. అంతే, నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాడు. వెళ్ళి వీడి అంతు చూస్తా అని గబగబా ఆయన వేరు ఉత్తరాలు రాసేసి వీళ్ళ జాతిని లేపేయడానికి ప్లాన్ చేశాడు. అంతే, ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన బట్టలు చింపేసుకొని తిండి మానేసి చెట్టు కింద ఒక బాటిల్ పెట్టుకొని ఆయన కూర్చొని ఉన్నాడు. అంతే, ఈ మాట రాణిగారి దగ్గరికి వెళ్ళింది. ఏయ్, మీ బాబాయ్ బయట తిండి తింటలేదు తెలుసా? ఆయన చెట్టు కింద బికారాల్లో కూర్చున్నాడు. అవునా? ఈ బట్టలు ఇచ్చి పంపించండి అని అంటే, ఆయన బట్టలు వేసుకోవట్లేదే. బిర్యానీ ఇచ్చి పంపించండి. తింటలేదు. మరి ఏంటంట ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? మీకు ఈ వార్త అందించమన్నాడు. యూదులందరినీ లేపేయడానికి ఎవడో హామాన్ అంట ఒక ప్లాన్ వేశాడు. అవునా? ఏం చేయమంటావు? ఈరోజు మళ్ళీ ఇంకొకటి కబురు తెచ్చాడు. మీ బాబాయ్ ఇంకో మాట చెప్పన్నాడు. దేవుడు నిన్ను రాణిగా చేసింది ఈ పని పూర్తి చేయడానికేమో. ఇంకో మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నువ్వు చేయకపోతే నువ్వు పోతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నాకు తెలియదులే, నాకేముంది, నేను రాణిని అని అనుకుంటున్నామో. కుదరదు. నువ్వు గనక ఈ టైంలో యాక్షన్లోకి రాకపోతే పోతావు. మళ్ళీ ఇంకొకటి కబురు పెట్టాడు. ఏమన్నాడు తెలుసా మీ బాబాయ్? నువ్వు చేయకపోతే దేవుడు ఇంకోటి ద్వారా చేపిస్తాడంట, కాబట్టి ఛాన్స్ పోగొట్టుకోవద్దు అన్నాడు. అంటే వెంటనే కబురు పెట్టింది. మా బాబాయ్కి చెప్పండి. ఏమన్నా తెలుసా? నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటారు. అందరినీ ఉపవాసం అని ఉండే. నేను ఒక పని చేయదలుచుకున్నాను. 3 రోజుల తర్వాత దేవుడు నాకు కనికరాన్ని చూపిస్తే నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక పని చేస్తా. రాజుగారు నాకు కొంచెం అపాయింట్మెంట్ ఇస్తారని. ఆ విధంగా అడగడం చాలా కష్టం. ఎందుకంటే రాజుగారు ఆ టైంలో కోపగించుకొని నాశనం చేసేయండి అని అంటే నన్ను చంపేయాల్సిందే. కానీ నేను సస్తా, నో ప్రాబ్లం, నేను రాజుగారి దగ్గరికి వెళ్తా, నా జాతిని బతికించుకోవడానికి నేనేదో ఒకటి చేస్తాను అని అన్నది ఎస్తేర్. సరే, ఈ విధంగా ఆమె వెళ్ళి రాజుగారిని చిన్న పర్మిషన్ అడిగింది. రాజుగారు, మీరు నాకు ఒక చిన్న ఛాన్స్ ఇస్తారా? మీతో కొంచెం మాట్లాడాలంటే, ఖచ్చితంగా అమ్మా, ఇస్తాను ఛాన్స్ అని అన్నాడు. ఏంటి ఛాన్స్ అంటే, ఏం లేదు రాజుగారు, మీతో నేను కొద్దిగా పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. మన పార్టీకి ఇంకొకటే రావాలి. ఎవరు? మా ప్రధానమంత్రి ఉన్నాడే, ఆయన రావాలండి. మన ముగ్గురే పార్టీ అయిపోయింది. ఇక ఈ విలన్ ఉన్నాడే హామాన్ ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తున్నాడు. ఎవరు తెలుసా? రాణిగారు పార్టీ ఇచ్చారు. పార్టీలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? నేను, రాజుగారు. అంతే, సూపర్ పార్టీ తెలుసా? అంటే రాణిగారు నన్ను ఎంత ఎత్తెక్కించారు చూసా? బై ది వే, ఈ మొర్దెకై ఉన్నాడే, ఆడిని లేపేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని భార్య మంచి సజెషన్ ఇచ్చింది. ఏమండి, ఆడిని చంపుతుంటే ప్రపంచం అంతా చూడాలి, దేశం అంతా చూడాలి. 7 అంతస్తులకి తక్కువ కాకుండా ఒక పెద్ద ఉరికంబం కట్టి వాడిని పైన ఉరి తీయాలి అని చెప్తా ఉంటే మనోడు ఉరికంబం కట్టిస్తా ఉన్నాడు.
ఈలోగా రాజుగారికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక ఆయన అన్నాడు, నిద్ర పట్టట్లేదయా, ఏమన్నా పాత పేపర్లు తీసి చదవమని అడిగాడు. అడిగితే ఒకడు వచ్చి పాత పేపర్లు చదువుతున్నాడు. రాజుగారు, ఇప్పుడు కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం. ఏంట్రా, మిమ్మల్ని ఎవరో లేపేద్దామని ట్రై చేశారండి. ట్రై చేస్తే ఎవరో మొర్దెకై అంట, అతను రాణిగారు చెప్తే, ఆ రాణిగారు మీకు చెప్తే మీరు తప్పించుకోగలిగారు. అవునా? ఇంతకీ మొర్దెకైకి ఏమైనా చేసామా? మనం ఏం చేసినట్లేదండి. అవునా? అయితే మనం వాడికి ఏదో ఒక పార్టీ చేయాలి, వాడికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించే లోపల హామాన్ మళ్ళీ వస్తా ఉంటాడు. వస్తా ఉంటే ఎవరక్కడ అన్నాడు. ముఖ్యమంత్రి గారు వచ్చారండి, ప్రధానమంత్రి గారు. అరే ఇట్లా 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 మంత్రి, నాకు సహాయం చేసిన వ్యక్తికి, నా మేలు కోరే వ్యక్తికి నేను ఒక పెద్ద అభినందన తెలపాలనుకున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఈ విలన్ అనుకుంటాడు, నాకు కాకి ఎవడు చేస్తాడులే అనుకొని, రాజుగారు సాక్షాత్తు మీ గుర్రం మీద తిప్పేయాలి, మీరు వేసుకునే బట్టలు వాడికి వేయాలి అంటే వెళ్ళే మొర్దెకై చేయన్నాడు. మొర్దెకైకి చేయాలా? ఇదేం ట్విస్ట్? నేను తిరుగుదాం అనుకున్నాను గుర్రం మీద, మొర్దెకైని తిప్పాలా? వాడిని చంపుదాం అనుకుని ఉరికంబం తయారు చేశాను, వాడిని నేను ఏంటి అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు, రేపు మొర్దెకైని తిప్పాలంట. ఇదే ట్విస్ట్, నాకు అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంది అని అంటే, సరే మళ్ళీ పార్టీకి పిలిచింది ఎస్తేర్. రండి హామాన్ గారిని. వస్తా ఉంటే రాజుగారితో చెప్తా ఉంది, ఏమండి మిమ్మల్ని ఒకటి కోరానన్నాను కదా, ఏంటమ్మా చెప్పు, రాజ్యంలో సగం భాగాన్ని నీకు ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలంటే. రాజుగారు, నన్ను ఒక అతను చంపాలని ట్రై చేస్తాడు. నిన్న ఎవడాడు చంపడానికి ప్రయత్నం చేసేది, వాడిని అంతం చేస్తా, అది నడుస్తా ఉంటే, అంత సీన్ లేదు కానీ వీడే నన్ను చంపదలుచుకుంది అని హామాన్ చూపించింది. హామాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మీద గబాలను పడడానికి ప్రయత్నం చేశాడు. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి, నా కళ్ళు ఎదురుగానే నా భార్య రాణి మీద పడతావా, వీడిని తీసుకెళ్ళిపోండి, చంపేయండి అని అంటా ఉంటే, తీసుకెళ్తున్నప్పుడు అంటాడు పనోడొకడు, రాజుగారు వీడు మొర్దెకైని చంపుదామని 7 అంతస్తులు ఒక ఉరికంబాన్ని తయారు చేశాడు, దాని మీద చంపేయండి, దాని మీద చంపేయండి అని అన్నాడు. అంతే, మొర్దెకై కోసం తయారు చేసిన ఉరికంబం మీద హామాను చచ్చిపోయాడు. హామాను ఆశపడి ఊరేగిద్దాం అనుకున్నటువంటి గుర్రం మీద మొర్దెకై ఊరేగించబడ్డాడు. అంతేకాదు, ఎస్తేర్ మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు హామాను బతుకున్నప్పుడు ఒక తాకీదు పంపించాడు, యూదులందరినీ చంపేమని, మమ్మల్ని అంతం కాకుండా ఉండడానికి ఒక చిన్న ప్లాన్, మీరు కనుక అనుమతిస్తే నేను కొన్ని ఉత్తరాలు పంపిస్తానంటే ఆయన మళ్ళీ స్టాంప్ ప్యాడ్ ఈమెకి ఇచ్చేస్తాడు, నువ్వు చేసుకో ఏం కావాలంటే అదే. అంతే, ఆమె తాకీదులు పంపించింది. మొదటి రోజులు 500 మంది, రెండో రోజు 70,000 మంది అన్యులు చంపబడ్డారు, యూదులు రక్షించబడ్డారు. 10 అధ్యాయాలు ఉన్నటువంటి ఎస్తేర్ గ్రంథం స్టోరీ ఇదే. సూపర్ స్టోరీ. ఆధునిక సీరియల్స్ కి, ఆధునిక సినిమాలకి పక్కడబందీగా నడిచేటువంటి విలన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్టోరీ. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనలో చాలా మంది బైబిల్ చదవడానికి ఇష్టపడరు. బోర్ పుస్తకం అనుకుంటారు. కాదు అని చెప్పడానికి ఈ స్టోరీని ఇలా చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. సూపర్ స్టోరీ. దేవుడు అద్భుతంగా తన బిడ్డల్ని రక్షించుకోవడానికి ఏ విధంగా వ్యక్తులను వాడుకుంటాడు, ఎటువంటి వ్యక్తులను వాడుకుంటాడు తెలుసుకోవాలి అనుకుంటే ఎస్తేర్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే అర్థమైపోతుంది. ఎస్తేర్ గ్రంథానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకతలు అంటారేమో. నెంబర్ 1, ఎస్తేర్ గ్రంథములో దేవుడు అనే మాట ఎక్కడ కనబడదు. దేవుడు అనేటువంటి మాట బైబిల్లో 2 గ్రంథాలు స్త్రీ పేరున ఉన్నాయి. స్త్రీ ప్రాథమికమైనటువంటి వ్యక్తిగా, క్యారెక్టర్ గా ఉన్నటువంటి గ్రంథాలు. ఒకటి రూతు గ్రంథం, ఇంకొకటి ఎస్తేర్ గ్రంథం. రూతు గ్రంథానికి ఎస్తేర్ గ్రంథానికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటి వ్యత్యాసం, రూతు అన్యురాలు కానీ యూదుని పెళ్లి చేసుకుంది, కానీ ఎస్తేరు యూదురాలు అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. ఇది మొదటి వ్యత్యాసం. అయితే రెండో వ్యత్యాసం, రూతు గ్రంథం కరువుతో ఆరంభమైంది, పెళ్లితో అంతమైంది. ఎస్తేర్ గ్రంథం పెళ్లితో ఆరంభమైంది, సావుతో అంతమైంది. అది రెండో వ్యత్యాసం. మూడో వ్యత్యాసం గురించి ఆలోచించినట్లయితే, రూతు పొలములో పనిచేసుకునేది, కానీ ఆమె నిలబడబట్టి యూదులు ఎదురు చూసినటువంటి దావీదు అనేటువంటి రాజుకి ఆమె దాది అయ్యింది. ఎస్తేరు రాణి, ఆమె దేవుని కోసం నిలబడింది కాబట్టి యూదులంతా కూడా అంతమైపోకుండా ఆమె సంరక్షించగలిగింది. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ విధమైనటువంటి వ్యత్యాసమైనటువంటి క్యారెక్టర్స్ గా ఉన్నారు. రూతు గ్రంథములో దేవుని యొక్క సార్వభౌమ అధికారము స్పష్టంగా కనబడుతుంది. 22 సార్లు దేవుడు అనే పదం కనబడితే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఎస్తేర్ గ్రంథంలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. 5 సార్లు దయ అనే మాట కనబడుతుంది.
కానీ ఒక్కసారి కూడా దేవుడు అనే పదం కనబడదు, వినబడదు. పురిం అనేటువంటి పండుగ సందర్భంలో ఈ గ్రంథాన్ని ప్రతి యూదుడు ఒక్కసారైనా చదువుతాడు. ప్రతి యూదుడికి ఈ కథ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకనంటే తమను తాము రక్షించుకోవడానికి, తమల్ని దేవుడు రక్షించడానికి దేవుడు ఏ విధంగా ఎస్తేర్ను లేవనెత్తాడో ఈ గ్రంథం ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చరిత్ర పుటల్లో ఎస్తేర్ గ్రంథం ఎక్కడ సరిపోద్ది అని అనుకుంటే, ఎజ్రా గ్రంథం కనుక చదివినట్లయితే మొదటి 6 అధ్యాయాల్లో జెరుబాబెల్ అనేటువంటి వ్యక్తి కొంతమంది యూదుల్ని తీసుకొని యెరూషలేం పట్టణానికి వెళ్ళి దేవాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. అయితే కొంతమంది యూదులు మాత్రం ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో మిగిలిపోదాం అని అనుకున్నారు. ఆ మిగిలిపోయినటువంటి యూదుల మధ్యన జరిగినటువంటి కథే ఎస్తేర్ గ్రంథం. ఆ మిగిలిపోయినటువంటి యూదులలో ఒక స్త్రీ ఎస్తేర్. ఆమె అసలు పేరు హదస్సా. హదస్సా యూదా పేరు అయితే ఆమెకు పర్షియా పేరు, పారసీక దేశపు రాజుల యొక్క దేవతల యొక్క పేరు ఇస్తార్ అనేటువంటి దేవతకు దగ్గరైనటువంటి పేరు, స్టార్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పేరు ఎస్తేర్ అని ఆమెకు పెట్టడం జరిగింది. సరే, ఇది ఎస్తేర్ గ్రంథం కొన్నటువంటి ఉపగాథం అని చెప్పాలి. ఎస్తేర్ గ్రంథాన్ని దేవుడు బైబిల్లో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకని? దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? చాలా అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. నేను అనుకుంటాను ఎస్తేర్ గ్రంథం సమకాలీనటువంటి విశ్వాసులకు, సమకాలీనటువంటి దేవుని సేవకులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పించేది అని నేను అర్థం చేసుకుంటాను. ఒక భయంకరమైనటువంటి విపత్తు ఏర్పడినప్పుడు నేను ఏం చేయగలను అనేటువంటి ప్రశ్న కనుక మీకున్నట్లయితే ఎస్తేర్ గ్రంథం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. విపత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో, వాళ్ళకి ఇక దారి తెన్ను లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎస్తేర్ అనే ఒక స్త్రీని వాడుకొని తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని ఏ విధంగా కాపాడాడో మనం చూడగలుగుతాం. అరిస్టాటిల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఈ విధంగా అన్నాడు: ప్రపంచానికి బయట నేను గుణపం వేయడానికి నాకంటూ ఒక చిన్న స్థలాన్ని ఇస్తే ఈ భూమండలాన్ని 2 అడుగుల అవతలకు తొయ్యగలను అని అన్నాడు. ఈ మాట అంటూలో నాకేమని అర్థం అనిపిస్తుంది తెలుసా? ప్రపంచం చాలా పెద్దది, భూగోళం చాలా పెద్దది. ఆ భూగోళాన్ని ఒక గుణపంతో అవతలు జరుపుతానని ఎలా అనగలిగాడు అని అనిపించింది. ఆ మాట అంటంలో తన ఉద్దేశం ఏంటి తెలుసా? దీనికి బయట నాకు ఆధారం ఇవ్వగలిగేది ఒకటి కనబడితే చాలు, ఐ కెన్ డూ ఇట్ అని అంటున్నాడు. అదే మాట ఒకవేళ దేవుడు అనగలిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని మార్చాలి అని అనుకుంటే, ఈ విశ్వంలో నా కార్యం జరగాలి అని అనుకుంటే, నా తరపున నిలబడగలిగే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, దేవుడు చేయగలడు. ఒక్క వ్యక్తి ఉంటే చాలు. One person is enough. God can use that person and do wonders అని అనడానికి ఎస్తేర్ గ్రంథమే ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. ప్రపంచాన్ని బాగు చేయడానికి దేవుడికి 100 మంది కాదు కావాల్సింది, 1000 మంది కాదు కావాల్సింది, సమర్పణ కలిగినటువంటి కొద్ది మంది ఉంటే చాలు, దేవుడు వారిని వాడుకోగలడు. బహుశా మనము ఈ దేశంలో మైనారిటీ కావచ్చు, బహుశా ఈ దేశంలో మనం చాలా కొద్ది మంది కావచ్చు, కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యూదులంతా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వాడుకోగలిగింది 1000 మంది లేరు, 100 మంది లేరు, డజన్లు కొద్ది మంది లేరు, ఒకే ఒక వ్యక్తి. ఓన్లీ వన్ లేడీ. ఆ లేడీని ఉపయోగించుకున్నాడు దేవుడు, అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగలిగాడు. బైబిల్లో మనం చూసేది అదే. దేవుడు విపత్తు పరిస్థితుల్లో దేవుడు చిన్నవాణిని ఊహించినటువంటి పద్ధతుల్లో, ఊహించినటువంటి రీతుల్లో వాడుకోవటం అనేది చూస్తాం. ఎస్తేర్ గ్రంథంలో అదే మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఎస్తేర్ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల నుంచి దేవుడు ఎస్తేర్ని ఎందుకు వాడుకున్నాడు, ఎలా వాడుకున్నాడు, దేవుడు వాడుకోగలిగేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఇవి ఈ రోజు మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వాడుకుంటాడు. ఈ రోజు నేను ఆ స్థితిలో ఉన్నాను, ఈ రోజు దేవుడు నన్ను వాడుకోవడానికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, ఇది ప్రశ్నించుకోవడానికి ఇది దోహదపడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. సరే, ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయంలో మీకు తెలిసినట్లుగానే వాస్తి అనేటువంటి రాణితో గొడవ వచ్చింది, విడాకులు అయిపోయినాయి, కొత్త రాణి కోసం ప్రయోగాలు మొదలైనవి, కొత్త రాణి యొక్క అన్వేషణ మొదలైంది. 2వ అధ్యాయంలోకి మనం వస్తున్నాం. 2వ అధ్యాయంలో హదస్సా అనేటువంటి వ్యక్తి గురించి ఇచ్చినటువంటి పరిచయంతో మనము ఈరోజు ఎస్తేర్ నుంచి మనం పాఠాన్ని నేర్చుకున్నాం. బై ది వే, ఎస్తేర్ గ్రంథాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి 3 మాటలు. ఎప్పుడైనా నేను పుస్తకాన్ని చెప్తే పుస్తకాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి 4 మాటలు లేదా 3 మాటలు చెప్తాను. ఆ 3 మాటలు కనుక గుర్తు పెట్టుకుంటే గ్రంథం అంతా గుర్తుంది. మొదటి 2
అధ్యాయాల్లో మనకి కనబడేది ఎస్తేరు రాణిగా పట్టభద్రురాలవటం. రాణిగా పట్టభద్రులవటం. ప అనే అక్షరం గుర్తు పెట్టుకోండి. పట్టభద్రురాలైంది. ఆమె రాణి అయింది. పట్టాభిషేకాన్ని పొందింది. మొదటి 2 అధ్యాయాలు. 3వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా పన్నాగము పాడు చేయబడింది. ఆమె పట్టాభిషేకం పొందడం అనేది మొదటి 2 అధ్యాయాలు అయితే 3వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా యూదుల్ని నాశనం చేయడానికి పన్నాగం ఏ విధంగా పాడు చేయబడిందో మనం చూస్తాం. పన్నాగం పాడైంది 3 నుంచి 7వ అధ్యాయం దాకా. 8, 9, 10 అధ్యాయాల్లో పురీము పండగకు అది ఏ విధంగా దారి తీసిందో 3 పాలు గుర్తు పెట్టుకుని సరిపోద్ది. మొదటి 2 అధ్యాయాలు పట్టాభిషేకం. 3వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా పన్నాగం పాడు చేయబడింది. 8, 9, 10 అధ్యాయాల్లో పండగ పురీం అనేటువంటి పండగ వాళ్ళ జీవితాల్లో మొదటిగా వచ్చింది. ఈ విధంగా ఎస్తేర్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. సరే, ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేర్ తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. ఎస్తేర్ని పరిచయం చేస్తున్నాడు ఈ గ్రంథకర్త. బహుశా ఈ గ్రంథకర్త మొర్దెకై అని నమ్ముతూ ఉంటారు చాలా మంది. ఎవరైనప్పటికీ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే ఎస్తేర్ గురించి 3 విషయాలు రాస్తున్నాడు. 1 ఆమెకు ఉన్నది, 2 ఆమెకి లేనిది, 3 ఆమెకు అనుగ్రహించబడింది. 3 విషయాలు. 1 ఆమెకున్నది, 2 ఆమెకు లేనిది, 3 ఆమెకు అనుగ్రహించబడింది. ఆమెకు ఉన్నది ఏంటి? అందం. ఆమెకు లేనిది ఏంటి? తల్లిదండ్రులు. ఆమెకు అనుగ్రహించబడింది ఏంటి? పినతండ్రి. ప్రతి మానవునికి మరి ముఖ్యంగా విశ్వాసులైతే ఈ 3 విషయాలు ఉంటాయి. ఈరోజు చెక్ 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 ఓకే. ప్రతి విశ్వాసికి కూడా ఈ 3 విషయాలు ఉంటాయి. బహుశా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు ఇప్పటికే గుర్తించినట్లయితే మంచిది, గుర్తించకపోయినట్లయితే బహుశా దేవుని యొక్క సహాయంతో ఈ 3 విషయాలు గుర్తించాలి. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి మనందరికీ దేవుడు ప్రత్యేకంగా ఇచ్చింది ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు ప్రత్యేకంగా ఇచ్చింది ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు నాకు వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు. నేను చాలా స్పష్టంగా మాట్లాడగలను, చాలా వేగంగా మాట్లాడగలను, చాలా వేగంగా ఆలోచించగలను. ఇది నా గొప్పతనం కోసం చెప్పుకోవట్లేదు. దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆ విధంగా సృష్టించాడు. గ్లాసు తయారు చేసుకుంటాం నీళ్లు పోసుకోవడానికి, మైకు తయారు చేసుకుంటాం నా స్వరం నీకు దగ్గరకు రావడానికి, లైట్ తయారు చేసుకుంటాం చీకటి పోవడానికి. దేవుడు నన్ను తయారు చేసుకున్నాడు వాగటానికి. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. నన్ను నేను ఆ విధంగా చూసుకుంటాను. మరి నిన్ను నువ్వు దేవుని దృష్టిలో ఎలా చూసుకుంటున్నావు? నీ దృక్పథంలో దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడు? నీ దృష్టిలో దేవుడు ఈ లోకంలో నిన్ను ఎందుకు పెట్టాడు? వాట్ ఫర్? నీ యొక్క పరమార్థం ఏంటి? నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? దేవుడు ఎస్తేర్కి అందాన్ని ఇచ్చాడు. దేవుడు ఎస్తేర్కి అందాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ అందాన్ని దేవుడికి ఇస్తే ఆ దేవుడు ఆమెను రాణించేశాడు. ఆమె రాణి అయ్యింది కాబట్టి యూదుల యొక్క సంరక్షణకు ఆమె కారకురాలు అయ్యింది. దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? అది చిన్నది కావచ్చు, చాలా పెద్దది కావచ్చు. దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో చాలా మంది ఆ విధంగా వాడబడిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు దాన్ని గుర్తించినాం. ఒకసారి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మండుచున్నటువంటి పొద మధ్యలోంచి. మోషేతో దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు వెళ్ళాలి, ఫరో దగ్గరికి వెళ్ళాలంటే మోషే అంటున్నాడు నేనా వెళ్ళేది, నా వల్ల కాదు, నాకు చేత కాదు. ఇలాగ మాట్లాడుతూ ఉంటే దేవుడు బహుశా అనుంటాడు, మోషే అసలు నీ దగ్గర ఏముంది అంటే, మోషే చాలా చిరాకుగా మనం మాట్లాడినట్లే మాట్లాడి నా దగ్గరే ఉంది బూడిద అన్నట్లు, నా దగ్గరే ఉంది ఈ కర్ర అని ఉంటాడు. నా దగ్గరే ఉంది ఈ కర్ర కూడా పనికి మాలింది, ఈ అడవిలో ఎక్కడో మూలలో పడిపోయి ఉంటే దాన్ని పట్టుకొని వచ్చా, ఎండిపోయినటువంటి కర్ర, ఇది తప్పించి నా దగ్గర ఏమి లేదు అని ఉంటాడు. నా దగ్గరే ఉంది ఈ కర్ర. దేవుడే ఉంటాడు తెలుసా, ఆ కర్ర అది తక్కువ అనుకుండా కింద పడేదాన్ని అంటే మోషే కర్ర కింద పడేశాడు. కర్ర పామై కూర్చుంది. మోషేకి షాక్ అనిపించింది. ఈ కర్రలో ఇంత ఉందా? కర్రలో అంత లేదు, కర్రలోకి నేను వస్తే అంత వస్తుంది.
నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే నేను వాడగలను. నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే నేను వాడగలను. నీ దగ్గర ఏముందో చెప్పు, అది నేను వాడుకుంటా. చిన్న బాబు చిరిగిపోయిన బనీను, బహుశా సరిగ్గా బటన్ లేనటువంటి నిక్కరు వేసుకుంటూ వస్తున్నాడు. తాడు తిప్పుకుంటూ వస్తున్నాడు. ఆ పెద్ద ఆచానుభావుడు అక్కడున్నాడు. అతని పేరు గొలియాతు. ఇతను చూసి, రే ఏమనుకుంటున్నారా, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? ఒక తాడు పట్టుకొని వచ్చా నన్ను చంపడానికా లేకపోతే ఆడుకోవడానికా? అరే నువ్వు కుక్కైనా బాగుండరా, కుక్కగడే వేసి నువ్వు అని అనుకోని ఉంటాడు మనసులో. దేవుడు ఆ తాడుని ఆశీర్వదించాడు. ఒక్క రాయితో లేచిపోయాడు వాడు, ఒక్క రాయితో. నీ దగ్గర ఉన్నది ఏది అది నాకి, నేను వాడుకుంటా. నీ దగ్గర ఏముందో చెప్పు నాకు, నేను వాడుకుంటా. దేవుడు మనకిచ్చింది దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడోది, ఒక చోట యేసు ప్రభు వారు చాలాసేపు బోధించారు. అక్కడున్న ప్రజలకి ఆకలేస్తుంది. యేసయ్యకి ఆ విషయం అర్థమయ్యి, ఈ ఊరు ఎవరిదిరా? ఇంతేనండి. అరే ఇట్లా మరి ఈ ఊర్లో మీల్స్ ఎక్కడ దొరికి కొంచెం ఆర్డర్ ఇవ్వగల మీల్స్ కి అని అంటే, మనోడు వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు? ఫోన్లు చేస్తున్నావు మీల్స్ కి? కాదండి, నేను కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఏంటా క్యాలిక్యులేషన్ చేసేది? మరి ఎన్ని ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇవ్వాలా, ఎన్ని ప్లేట్ మీల్స్ ఆర్డర్ ఇవ్వాలా, లేకపోతే ఎన్ని హాఫ్ మీల్స్ ఆర్డర్ ఇవ్వాలా ఆలోచిస్తున్నా. ఫుల్ మీల్స్ అయితే రేట్ ఎంత, హాఫ్ మీల్స్ అయితే రేట్ ఎంత, ప్లేట్ మీల్స్ అయితే రేట్ ఎంత ఆలోచించి టోటల్ కట్టేసి ఆయన చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి ఒక బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నాడు, బడ్జెట్ పెడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యేసయ్య వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే 8 నెలల జీతం పట్టుద్ది. ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేశాడో, ఏ క్యాలిక్యులేటర్ ఉపయోగించాడో నాకు తెలియదు. ఫిలిప్పు వచ్చి మాట అంటున్నాడు. ఈ విధంగా యేసయ్య అతనితో మాట్లాడుతుంటే ఒక చిన్న బాబు చేతులు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. యేసయ్య యేసయ్య అంటున్నాడేమో. ఏంట్రా ఆ బాబు ఏదో అంటున్నాడు చూడండి. ఏదోలే సార్, చిన్నపిల్లాడు. కాదురా ఆడు మాట ఏదో అన్నాడు చూడండి. ఏంట్రా బాబు? ఏం లేదు, మా అమ్మ నాకు టిఫిన్ పెట్టింది 5 రొట్టెలు 2 చేపలు. ఇది తీసురా. నా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు. దారా తీసా, ఇదే పెడతా వీళ్ళందరికీ. ఆ బాబు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు. 5,000 మంది మగవాళ్ళు, బహుశా అంతకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు, చిన్నపిల్లలు తిన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక 12 గంపలు ఎత్తి పక్కకు పెట్టారు. బహుశా వీళ్ళందరూ తింటూ ఉంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వాడు వాళ్ళ మధ్యనకి వెళ్ళి, అరే బాగుందా మా అమ్మ కూర? మా అమ్మ కూర ఇది, నా ఉప్పురా మీరు తినేది, నా ఉప్పురా మీరు తినేది అని అంటాడు ఆయన. నీ దగ్గర ఏముందో చెప్పు, దేవుడు వాడుకోగలడు. ఆయన మనకిచ్చింది ఆయన కోసం వాడబడాలని. మనలో చాలా మంది మనకున్నది ఏంటో చూసుకోం. ఎందుకో తెలుసా? మనం లేని దానికోసం పాకులాడుతూ ఉంటాం. హతస్స తల్లిదండ్రులు లేరు ఆమెకి లేనిది తల్లిదండ్రులు, ఆమెకు ఉన్నది అందాన్ని చూసి ఆమె భవిష్యత్తులోకి వెళ్ళింది. లేని తల్లిదండ్రుల కోసం పాకులాడితే ఏమవుతుందో తెలుసా? చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను. ఆ కథ నా స్టైల్లో చెప్తాను, బాగుంటుంది. అప్పుడే మీకు బాగా మజా ఉంటుంది, అర్థమవుతుంది. అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క. ఆ కుక్కకు కోరిక జీవితంలో మాంసం మొక్క తినాలని. అంతే మాంసం బజార్కి వెళ్తే ఒక మాంసం కొట్టోడు జాలి చూపించి ఆమెకు ముక్క పడేశాడు. అంతే, అది ముక్క తీసుకొని, కుక్కకున్న తత్వం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తిందు. ఆ మాంసం ముక్క తీసుకొని దాని ఇంటికి వెళ్ళి తిందామని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో చిన్న కాలువ, బ్రిడ్జ్ దాటాలి. బ్రిడ్జ్ దాడుతున్నప్పుడు కూడా తలెత్తి పైకి చూడాల. అటు ఇటు చూస్తే టైం వేస్ట్ అయిపోద్ది అనుకుంటుందేమో. అది తల ఉంచుకొని తినాల్సిన మాంసం మొక్కని అది సింహావలోకం చేసుకుంటుందేమో, ఆలోచించుకుంటుందేమో, తన్మయత్వంలో ఉన్నదేమో. ఇలాగ పరిగెట్టుకుంటే అర్థంటే కింద నీళ్ళల్లో వేరే కుక్క కనబడింది, దాని నోట్లో కూడా మాంసం మొక్క కనబడింది. కుక్కకున్నటువంటి దరిద్రమైన అలవాటు ఏంటి తెలుసా? దాని నోట్లో ఉన్న మాంసం మొక్కతో హ్యాపీగా ఉండదు, ఎదుటి వాడి నోట్లో ఉన్నటువంటి మాంసం మొక్క కూడా కావాలనుకుంటుంది. అంతే, అది కావాలనుకొని అరిచింది, ఉన్నది కాస్త పోయింది. బస్. చిన్నప్పుడు విని ఉంటారు ఈ కథని. నీకున్నది ఏంటో నువ్వు మర్చిపోయి లేని దానికోసం పాకులాడితే ఉన్నది పోద్ది. మనలో చాలా మందికి కొన్ని లేవు. లేని వాటి గురించి పాకులాడొద్దు. ఉన్న దాన్ని ఏ విధంగా వాడగలమో ఆలోచించండి. దేవుడు ఏదైనా ఒకటి కొదువు చేసినట్లయితే మనకి దాన్ని సెపరేట్ చేయడానికి, దాన్ని సర్దుబాటు చేయడానికి అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుడు పినతండ్రిని అనుగ్రహించాడు. బహుశా మనకి ఏదో ఒకటి లేదేమో, దాన్ని సర్దుబాటు చేయడానికి ఏదో ఒకటి అనుగ్రహించి ఉంటాడు. ఆ అనుగ్రహించిన దాన్ని మనం సరిగ్గా వాడుకోగలుగుతామా? ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్పాలని ఇష్టపడుతున్నాను. నాకు నచ్చినటువంటి స్టోరీల్లో ఒకటి ఇది. ఆమె ఇప్పటికీ ఇంకా బతికే ఉంది. అద్భుతమైనటువంటి సాక్ష్యము ఆమెది అని చెప్పుకోవాలి. 17 సంవత్సరాలప్పుడు ఆమె చాలా అందగత్తి.
అమెరికాలో అందగత్తెల పోటీలకు ఆమెను వెళ్ళమని చెప్పారు. అంత అందంగా ఉండేది, చక్కటి అమ్మాయి. 17వ ఏట ఆమె ఈత కొడటానికి వెళ్ళింది. తాను తన స్నేహితురాలు నీళ్ళలోకి దూకింది. అనుకున్న లోతు కంటే తక్కువ లోతుంది. నేరుగా తలెళ్ళి కిందకి తగిలింది. అంతే, ఇక్కడి నుంచి ఆమెకు పక్షవాతం వచ్చేసింది. చేతులు కదలవు, కాళ్ళు కదలవు. నీళ్ల అడుగులున్నప్పుడు జరిగినటువంటి పనిది. పైకి రావడానికి ఇక మార్గం లేదు. చచ్చిపోతుంది ఆమె. నీళ్లు మింగేయటం మొదలుపెట్టింది. బుడగలు పైకి వస్తున్నాయి. పైన ఉన్నటువంటి స్నేహితురాలు ఈ బుడగలు ఎందుకు వస్తున్నాయి అని ఆమె దూకేసింది. కిందకి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను బయటికి లాక్కొని వచ్చింది. హాస్పిటల్లో పెట్టారు. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. ఆ తర్వాత డాక్టర్లు ఆమె గురించి ఈ విధంగా చెప్పారు. జోని ఆమె పేరు. జోని ఇంకెప్పుడు కూడా నడవదు. ఎందుకనంటే ఆమెకి మెడ దగ్గర నుంచి పక్షవాతం వచ్చింది. చక్రాల బండికే ఆమె జీవితం పరిమితం అయిపోయింది. తన స్నేహితురాళ్ళు ఆమె చక్రాల బండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా సహాయం చేసేవాళ్ళు. ఒక దినాన్న తన స్నేహితుడు టామ్ తన చక్రాల బండిని నడిపిస్తూ ఉన్నప్పుడు జోని వెనక్కి తిరిగి వెనక ఉన్నటువంటి టామ్ని, టామ్ టామ్ కొంచెం ముందుకు రావా అన్నది. అంటే టామ్ ముందుకు వచ్చాడు. ఏంటి జోని చెప్పు అన్నాడు. నా ముక్కు చూడు. చూశాను. నా ముక్కు మీద చిన్న ఈగ ఉంది, కనబడుతున్నా? కనబడింది, కొంచెం తోలవా అని అడిగింది. అంటే టామ్ ఆ ఈగను తోలేశాడు. తోలేసిన తర్వాత జోని ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు జోని? తోలేశాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎందుకు నా బ్రతుకు టామ్? నా ముక్కు మీద ఈగ వాళ్తే దాన్ని కూడా నేను తోలుకోలేను. అలాంటి బ్రతుకు అసలు బ్రతికేనా? నేను అసలు ఎందుకు బ్రతికుండటం? చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. నాకు చిన్న సాయం చేసి పెట్టవా? కొంచెం విషం తీసుకొచ్చి నన్ను చంపేవా అని అడిగితే టామ్ ఏడ్చాడు. టామ్ జోని గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని దినాల తర్వాత యేసయ్యను పరిచయం చేశాడు. జోని అప్పటి నుంచి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యేసయ్య ప్రేమను ఇతరులకు బోధించాలని ఇష్టపడింది. చక్రాల బండి మీద వెళ్తూ యేసయ్య గురించి చెప్తుంటే అనేక మంది ఆమె వార్తను వింటూ ఉండేవాడు. ఒక దినాన్న యేసయ్య గురించి ఈ విధంగా బోధించింది. యేసయ్య ప్రేమ గురించి బోధించి ఆ ప్రేమను స్వీకరించే వాళ్ళు ముందుకు రండి అన్నది. ఒక అమ్మాయి 2 కాళ్ళు పనిచేయట్లేదు, పోలియో వ్యాధి కలిగింది. ఆమె దేక్కుంటూ వస్తుంది. జోని ఆ అమ్మాయిని చూసింది, తట్టుకోలేకపోయింది, ఏడవడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయికి ప్రార్థన చేసి పంపించేసి వెనకాలన్న తన స్నేహితులతో అన్నది, ఈ దేశంలో ఈ ప్రపంచంలో దేకే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో దేకే వాళ్ళు ఎవరు ఉండకూడదు. జోని వెంక చూసి, ఏం మాట్లాడుతున్నావు జోని? అది సాధ్యమేనా? అనేక మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు పోలియో వ్యాధి కలిగిన వాళ్ళు దేక్కుంటూనే తిరుగుతారు. వాళ్ళ కోసం చక్రాల బండి తీసుకురావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా? పర్వాలేదు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఈ దేశంలో దేకే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎక్కడి నుంచి వస్తాయి మనకు డబ్బులు అని అంటే, ఆ రోజు జోని అన్న మాట అద్భుతమైన మాట. నాకు చేతులు కాళ్ళు ఉన్నప్పుడు పెయింటింగ్ బాగా చేసేదాన్ని. పెయింటింగ్. ఇప్పుడు నాకు చేతులు కాళ్ళు లేవు, కానీ నేను పెయింటింగ్ మాత్రం చేయగలను. ఆ పెయింటింగ్ చేసే హృదయం నాకున్నది. ఏ విధంగా పెయింటింగ్ చేయాలో నాకు మెలకువలు తెలుసు. మరి ఎలా చేస్తావు? ఏం లేదు, మీరు ఒక బోర్డు తీసుకొచ్చి పెట్టండి, దాని మీద కాగితాన్ని అతికించండి, నా నోట్లో బ్రష్ పెట్టండి, టేబుల్ మీద ఇంకు సీసా పెట్టండి. నేను నా నోట్లో ఉన్న బ్రష్ని ఆ ఇంకు బాటిల్లో ముంచి నోటితో పెయింట్ వేయడం మొదలు పెడతానని జోని నోటితో పెయింట్ వేయడం మొదలు పెట్టింది. ఆ విధంగా పెయింట్ చేసిన తర్వాత దాన్ని రోడ్డు మీద పెట్టి ఈ విధంగా అనేవాడు, జోని నోటితో గీసిన బొమ్మ, జోని నోటితో వేసినటువంటి పెయింటింగ్ లక్షలు కోట్లు పెట్టి కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆమె కొన్ని కోట్లు గడించి ఆ కోట్లతో ఆ లక్షలతో ప్రపంచంలో అనేక మందికి, సుమారు 4 లక్షల మందికి ఆమె చక్రాల బండిని ఉచితంగా పంపిణీ చేసింది. ఆమెకున్నది ఒకటే, నోటితో పెయింట్ వేయటం. అనేక మందికి ఊరట కలిగించింది. నీ దగ్గర ఏముంది అని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నా దగ్గర ఏమీ లేదు అని అంటావా? దేవుని బిడ్డవైతే ఆ మాట నీ నోటమ్మట రాకూడదు. ఎందుకు రాకూడదు అని అంటే, నేను ఒక వాచ్ చూపించి ఇది పనికి మాలిన వాచ్ అంటే, నేను తిట్టింది వాచ్ని కాదు, నేను తిట్టించి వాచ్ని తయారు చేసినటువంటి వ్యక్తిని. నేనా నిరుపయోగమైన వ్యక్తిని, ఎందుకు పనికిరాను అని నువ్వు తిట్టుకుంటే, నువ్వు తిట్టుకునేది నిన్ను కాదు, నిన్ను సృజించినటువంటి దేవుడిని. నీ దేవుడు చేతకాని వాడు కాదు, నీ దేవుడు పనికి మాలిన వాడు కాదు, నీ దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడు పనికి మాలింది ఎప్పుడు సృష్టించడు. నువ్వు పనికొచ్చే వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి దేవుడు నిన్ను ఒకవేళ ఈరోజు ఈ ప్రశ్న అడుగుతాడేమో, నీ దగ్గర ఏముంది? మోషేని అడిగాడు,
కర్రను చూపించాడు. దావీదు అడిగాడు, తాడు చూపించాడు. మరి ఆ చిన్న బాబుని అడిగాడు, 5 రొట్టెలు 2 చేపలు చూపించాడు. ఎస్తేర్ని అడిగాడు. ఎస్తేర్ అన్నది, యేసయ్య దేవా, నువ్వు నాకు ఇచ్చిన అందం తప్పించి నా దగ్గర ఏమి లేదు ప్రభా, ఆ అందాన్ని నాకివ్వు, నేను వాడతాను. ఆ అందాన్ని నాకివ్వు. నీకున్న దాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతావా? మనలో చాలా మంది ఉన్నదాన్ని ఇవ్వరు, లేని దానికోసం పాకులాడతారు. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఈ లోకంలో నిన్ను పెట్టాను, ఇప్పుడు ఉపయోగపడతావని. ఈ లోకంలో ఈ సందర్భంలో నువ్వు మాత్రమే చేయగలిగే కొన్ని పనులు ఉన్నాయి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ తలాంతిని, దేవుడు నీకేదైతే ఇచ్చాడో దాన్ని వాడటానికి ఇదే సరైన సమయం. బహుశా కళ్ళు మూసుకుని పోయాము. అయితే ఎస్తేరు ఆ పరిస్థితిలో దరఖాస్తు పెట్టింది. మొర్దెకై ప్రోత్సహించాడు, దరఖాస్తు పెట్టింది. దరఖాస్తు పెట్టిన తర్వాత ఆమె ఏం చేయగలిగింది? ఆమె విశ్వసించి తనకున్న దాన్ని పెట్టింది. అయితే దేవుడు ఏం చేశాడో మనం చూద్దామా? 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందాను. ఓకే, మళ్ళీ 2వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేర్ను చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అదే 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షణ్యములు పొందాను. 3 సార్లు ఈ ఒక్క అధ్యాయంలో దయ అనే మాట చూస్తున్నాం. ఆమె దయ పొందడానికి ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేయలేదు. దరఖాస్తు పెట్టింది ఆమె, అంతే. దరఖాస్తు పెట్టింది, కానీ దయ చూపించేటట్లు చేశాడు ఎవరు? దేవుడు. విశ్వాసముతో నువ్వు పని చేస్తే దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఎస్తేరు విశ్వాసంతో దరఖాస్తు పెట్టింది. ఎస్తేరు తనకున్న దాన్ని విశ్వాసంతో పనిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత దేవుడు తన వంతు చేయడానికి ఆయన సాహసించాడు. నువ్వు మరి నీ జీవితంలో ఆ విధమైనటువంటి విశ్వాసం ఉన్నదా? విశ్వాసం అన్న దాన్ని ఒక ఆయన ఈ విధంగా ఆయన నిర్వచనం ఇచ్చాడు. విశ్వాసం అంటే ఒక వ్యక్తిని నమ్మటం కాదంట, ఆ వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి మీద ఆనుకొని ఉండిపోవటం అంట. ఆనుకొని ఉండిపోవటం. చార్ల్స్ బ్లాండిన్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. చార్ల్స్ బ్లాండిన్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? తాడు కట్టుకొని తాడు మీద నడిచేవాడు. తాడు మీద ఆయనకున్నటువంటి ప్రతిభ అది. అయితే అమెరికాలో ఒక పెద్ద జలపాతం ఉంది, దాన్ని నయాగరా జలపాతం అంటారు. సుమారు 1 కిలోమీటర్ పై నుంచి నీళ్లు కింద పడతా ఉంటాయి. చాలా పెద్దది, భయంకరంగా ఉంటుంది. ఆ జలపాతానికి అట్నుంచి ఇటు దాకా ఒక తాడు కట్టుకొని చార్ల్స్ బ్లాండిన్ ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాడంట. వెళ్తానని చెప్తే కొన్ని వేల మంది ఆయన చూడటానికి వచ్చాడు. 1956 సంవత్సరం జూన్ 30వ తారీఖున ఈ సంఘటన జరుగుతోంది. ఆయన ఆ యొక్క తాడు మీద ఒక దిశ నుంచి ఇంకో దిశ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత ఒక మైక్ తీసుకొని ఈ విధంగా అరిచాడంట. ఏమని తెలుసా? శ్రోతలు, నేను తాడు మీద నడుస్తానంటే నన్ను చూడటానికి ఎంతమంది వచ్చారు? బాగుంది. అయితే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. నేను ఇప్పుడు ఈ తాడు మీద నడిచాను, చూశారు కదా? చూసాం. అయితే నేను ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే, ఇప్పుడు అటు నుంచి ఇటు నడుచుకొచ్చాను కదా, ఇప్పుడు ఇటు నుంచి అటు నడుచుకెళ్ళగలనా అని అడిగాడు. ఎందుకు నడవలేవు చార్ల్స్? అటు నుంచి ఇటు వచ్చినడివి, ఇటు నుంచి కూడా అటు వెళ్ళగలవు. మాకు తెలుసు నువ్వు నీ మీద నాకు నమ్మకం ఉంది, నడవగలవు అని అన్నాడంట. నెక్స్ట్ అన్నాడంటే చార్ల్స్, ఓకే నేను నడవగలను. ఇంకో పని, నా భుజం మీద ఎవరినైనా కూర్చోపెట్టుకొని నేను నడవగలనా? ఎందుకు నడవలేవు చార్ల్స్? ఖచ్చితంగా నడుస్తావు, నువ్వు ఖచ్చితంగా నడవగలవు, నీకు అంత సామర్థ్యం ఉన్నది అని అంటే 3వ ప్రశ్న అడిగాడంట. మీకు అంత నమ్మకం ఉంటే మీలో ఎవరన్నా నా మీద వచ్చి కూర్చుంటారా అని అడిగాడంట. ఎవడు ముందుకు రాలా. విశ్వాసం అనేది ఉంటే మాటలు చెప్పడం కాదు, మాటల్ని చేతల్లో చూపించాలి. చార్ల్స్ బ్లాండిన్ ఆ రోజు విసిరిన సవాలుకి ఎవరు చేతల్లో చూపించలేకపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి విశ్వాసం లేదు. యేసయ్య గొప్పవాడా అంటే మీరు చాలా మంది చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి అని చెప్పేస్తారు కూడా. కానీ యేసయ్య అంత గొప్పవాడైతే సాహస కార్యాలు మీరు తలపెట్టగలరా? యేసయ్య మీద మీకు అంత నమ్మకం ఉంటే ఆయన ఒక పని చెయ్యి అంటే చేయగలరా? విశ్వాసం ఉంటే విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలిగి ఉండాలి. ఆ క్రియల్లో లేకపోతే ఏమి లాభం? జార్జ్ ముల్లర్ విశ్వాస వీరుడు అని అంటారు. ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం అద్భుతమైనది. ఆయనకి ఒక అనాథ ఆశ్రమం ఉండేది. అనాథ ఆశ్రమంలో ఒకసారి భోజనం అయిపోయింది. 56 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, ఏడవటం మొదలుపెట్టారు. బాధ్యనమ్మ వచ్చి, జార్జ్ గారు
పిల్లలకి ఆహారం లేదండి, ఏడుస్తున్నారు అని అంటే జార్జ్ గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి వార్డెనమ్మతో అన్నాడు, పిల్లలందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి ప్లేట్లు ఇవ్వండి అన్నాడు. వార్డెనమ్మకి ఏం అర్థం కాలేదు. ఇది ఎట్లా సాధ్యం? పొయ్యి మీద డేక్ష పెట్టంటే ఒక అర్థం ఉంది, బజార్లోకి వెళ్ళి సరుకులు తీసురా అంటే ఒక అర్థం ఉంది, హోటల్కి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తీసురా అంటే ఒక అర్థం ఉంది, కూర్చోపెట్టి పిల్లలకి ప్లేట్లు ఇవ్వండి ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, కూర్చోపెట్టండి అని అన్నారు. జార్జ్ ముల్లర్ చెప్పిన మాటకి కాదని లేక పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ చేతుల్లో ప్లేట్లు పెట్టడం మొదలుపెట్టింది. ఈలోగా ఎవరో తలుపు కొట్టారు. తలుపు తీస్తే బయట ఎడ్ల బండి ఆగుంది. ఎడ్ల బండిలోంచి ఒక ఆయన దిగి అంటున్నాడు, ఏమండి ఈరోజు మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం, కొన్ని కారణాలు బట్టి ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది, కానీ చాలా భోజనం వండి పెట్టాం, అది పాడైపోద్ది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరో చెప్పారు ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం ఉందని, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భోజనం పిల్లలకు పెడతారా? జార్జ్ ముల్లర్ విశ్వసించాడు, ప్లేట్లు పెట్టమని చెప్పాడు. దేవుడు ఆహారాన్ని పంపించాడు. విశ్వాసం ఉంటే క్రియల్లో కనబడాలి. ఎస్తేర్ విశ్వాసం అన్నది అని నేను నమ్ముతున్నా. బాబాయ్ చెప్పాడు, అమ్మా అప్లికేషన్ పెట్టేసింది అప్లికేషన్. దేవుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించాడు, దయ చూపించేటట్లు చేశారు. ఎవరెవరు దయ చూపించారు? రిక్రూట్మెంట్ ఆఫీసర్ ముందు దయ చూపించాడు. ఎవరైతే ఆ దరఖాస్తులు తీసుకోవాలో ఆ వ్యక్తికి దయ కలిగింది, ఈ అమ్మాయిని కూడా లిస్టులో పెట్టాలని. రెండోది, అక్కడికి వచ్చినటువంటి మనుషులందరికీ ఈమె మీద దయ కలిగింది, ఈమె గెలిస్తే బాగుండు అని అనుకున్నారు. మూడవది, రాజుగారికే దయ కలిగింది, అందుకే రాజుగారు ఆమెను రాణిగా స్వీకరించాడు. ఇది ఎస్తేర్ రాణి అయిపోవడానికి కారణం. ఎస్తేర్ రాణి అయిపోవడానికి కారణం రెండు ప్రాముఖ్యమని. ఒకటి, తనకున్న దాన్ని దేవునికి ఇచ్చింది. రెండోది, విశ్వాసముతో ప్రయోగం చేసింది. ఈ రెండు చేయబట్టి అనాథ పిల్ల, దిక్కులేనటువంటి పిల్ల పారసీక రాజుకి రాణి అయి కూర్చుంది. బహుశా మీరు దిక్కులేని వాళ్ళేమో, బహుశా ఈ లోకములో మీకంటూ ప్రతిభ లేదేమో, బహుశా ఈ లోకములో మిమ్మల్ని చదువు లేని వ్యక్తిగా చూస్తున్నారేమో, బహుశా ఈ లోకములో మీకు ధన సంపద లేదేమో, బహుశా ఈ లోకములో గుర్తింపు లేదేమో. పర్వాలేదు, ఏది లేకపోయినా దేవుడు నీకేదో ఒకటి ఇచ్చి ఉంటాడు. అదేంటో గుర్తించగలిగితే, ప్రభా నాకున్నది ఇదొక్కటే, అది నీకు ఇస్తున్నాను ప్రభా, నువ్వు వాడుకో అని చెప్పగలిగినట్లయితే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చింది ఏంటి అని నేను ఒకవేళ తలపోసుకుంటే నాకు గుర్తొచ్చేది ఒకటే, దేవుడు నాకు వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు. దేవుడికి ఆ వాక్చాతుర్యాన్ని ఉపయోగించాలని ఇష్టపడ్డాను. దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. నాకు తెలుసు ఇంతకంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, ఇంకా అనేక మంది రాజుల ముందు నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఈ గొంతుకిచ్చింది వాళ్ళ ముందు మాట్లాడటానికి, ఈ స్వరాన్ని ఇచ్చింది వాళ్ళ ముందు సాక్షాత్తంగా నిలబడటానికి. దేవుడు నీకు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? దాన్ని ఏం చేస్తున్నాం? సరే, ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వద్దాం. రాణి అయిపోయింది, రాణిగా ఉన్నది. రాణిగా ఉన్నప్పుడు ఆమె 2 తప్పులు చేయలేదు. ఏంటా 2 తప్పులు అంటారేమో? మనలో చాలా మంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత 2 రకాలైన తప్పులు చేస్తారు. మొదటి తప్పు ఏంటి తెలుసా? ఒకవేళ పేదరికం నుంచి కొంచెం మంచి స్థాయికి వెళ్తే గతాన్ని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది గతాన్ని మర్చిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి తెలుసా? గర్వం. ఒకప్పుడు సైకిల్ తొక్కుతూ తిరిగి ఉండొచ్చు, ఈలోగా ఇన్నోవా కారు వచ్చిందని సైకిల్ మీద తిరిగే వాడిని మొహం కూడా చూడకుండా ఉంటే దాన్ని గర్వం అంటారు. గర్వం ఎప్పుడు నడుచుందో తెలుసా? నాశనానికి 2 అడుగుల ముందు నడుస్తూ ఉంటాం. బస్ దాని వెనకాలే ఉంటుంది నాశనం. జాగ్రత్త. బహుశా దేవుడు నీకేమన్నా ఐశ్వర్యాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక హోదాని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక పరిచర్యని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఒక మంచి భర్తను ఇచ్చాడా? గతాన్ని మర్చిపోవద్దు. గతాన్ని గుర్తు చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? మనకి గర్వం రాకుండా దేవుడి మీద ఎప్పుడూ ఆధారపడి ఉంటాం. నేను ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి నువ్వే ప్రభువా కారణం అని దేవుడి మీద ఆధారపడతాం. గతాన్ని మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోతాం. గతాన్ని మర్చిపోతే పునాదులు తవ్వేసుకుంటాం. పునాది లేని భవంతి ఎంతకాలం ఉంటుంది మీరు చెప్పండి? గతాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి జీవితం కూడా అలాంటిదే. ఆ ఐశ్వర్యంలో, ఆ ఉన్నత స్థాయిలో ఎక్కువ కాలం ఉండలేదు. దీన్నే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే ఒక విధంగా గర్వం, ఒక విధంగా నేను గతాన్ని మర్చిపోయేటువంటి తత్వం. అటువంటి తత్వం మీకు ఉన్నట్లయితే ఈరోజు పాఠాన్ని నేర్చుకుందాం. గతాన్ని మర్చిపోదు. చాలా మంది ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. ఏంటో తప్పు అంటేనేమో గతంలోనే జీవిస్తూ ఉంటారు. గతంలో జీవించడం అంటే ఏంటి తెలుసా? బహుశా గతంలో మీరు తప్పులు చేశారేమో, బహుశా గతంలో పొరపాట్లు జరిగాయేమో,
కాలు జారిపోయారేమో, జరగకూడదు మీ జీవితంలో జరిగిపోయిందేమో. అయితే గతంలోనే మనం ఉండిపోతే భవిష్యత్తులోకి మనం వెళ్ళాం. చర్చిల్ అనేటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ద ప్రెసెంట్ ఫైట్స్ విత్ ద పాస్ట్, ప్రస్తుతం గతంతో పోరాడుతూ ఉంటే భవిష్యత్తే లేదు అన్నాడు. ఇఫ్ ద ప్రెసెంట్ ఫైట్స్ విత్ ద పాస్ట్ దెర్ ఈస్ నో ఫ్యూచర్ అన్నాడు. ప్రస్తుతం గతంతో పోరాడితే భవిష్యత్తే లేదు అన్నాడు. వాళ్ళు ఎప్పుడు గతం గురించి ఆలోచిస్తారు, వాళ్ళు న్యూనతా భావంలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా తమ గురించి చెడ్డగానే మాట్లాడతారు. నా దగ్గరే ఉంది బూడిద, నేను ఎందుకు పనికొస్తాను, ఇలాంటి మాటలు ఉంటాయి. నా బ్రతుక చెడ్డది, నేనా పాపిని, నేనా దుర్మార్గుణ్ణి, నేనా దుష్టుని. కరెక్టే, అది ఒకప్పుడు. 103వ కీర్తనలో దేవుడు అన్నాడు, నీ పాపాన్ని నేనేం చేశాను తెలుసా? తూర్పుకి పడమర ఎంత దూరమో నీకు నీ పాపాన్ని అంత దూరం చేశా. ఇంకోసారి ఏమంటాడు తెలుసా? నీ పాపాన్ని ఎత్తి నా వీపు వెనకాల వేసేసుకున్నా, ఇక నేను మర్చిపోయాను. దేవుడు మనల్ని క్షమిస్తే క్షమించి ఊరుకోడైనా, క్షమించి మర్చిపోతాడైనా. కాబట్టి గతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ విధంగా గతంలో ఉండిపోతే భవిష్యత్తు ఉండదు, గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో నాశనం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్తేర్ అలాంటి జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటున్నాను తెలుసా ఆ మాట? మొర్దెకైను మర్చిపోలేదు. ఉన్నత స్థాయిలో ఉంది కదా అని ఆడ పనికిమాలినోడు, గేట్ కీపర్ అని తోసిపడేలేదు. అంతేకాదు, గతంలో తానేంటో ఆలోచించుకుంటూ తనకున్నటువంటి రాణి హుందతనాన్ని ఆమె మర్చిపోలేదు. సరే, 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి చాలా కీలకమైనటువంటి పరిస్థితి. అప్పటికే హమాను అనేటువంటి వ్యక్తి యూదుల్ని చంపుదామని తాకీదులు పంపించేశాడు. ఈ వార్త మొర్దెకైకి వచ్చింది, ఎస్తేర్కి రాలేదు. ఎస్తేర్కి తెలియదు, రాణి కోటలో ఉంది, ఆమె దగ్గరకు ఆ వార్త రాలేదు. రాకపోతే మొర్దెకై ఆమె దగ్గరకు వార్త పంపించాడు, రాణి గారి దగ్గరికి. ఇక్కడ నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి తెలుసా? కొన్నిసార్లు దేవుడు నేరుగా మనకి పరిస్థితి చూపించవచ్చు, కొన్నిసార్లు దేవుడు వేరే వాళ్ళ ద్వారా మనకి వార్తను అందించవచ్చు. వేరే వాళ్ళ ద్వారా. ఇలాంటి మీటింగ్లకి మీరు ఎందుకు వస్తారు? ఇలాంటి కూడికలకు మీరు ఎందుకు వస్తారు? దేవుడు ఏదైతే మీతో నేరుగా మాట్లాడలేడో ఇక్కడ ఉన్నటువంటి మనుషులు వాడుకొని మీతో మాట్లాడతారు. దేవుడు మాటలు అవి ప్రతిసారి వర్తమానం అందించక ముందు కొంతమంది వచ్చి చెప్తారు, దేవా నాతో మాట్లాడు అని నేర్పిస్తాడు. నిజంగా ఆ తాత్పర్యం ఉన్నదా మీకు? ఆ ఆలోచన ఉందా? ఈ మీటింగ్కి వచ్చాను, దేవుడు నాతో మాట్లాడతాడు. నా కంటికి కనబడింది, దేవుడు ఏదో చూపిస్తాడు. నా చెవికి వినబడింది, దేవుడు ఏదో వినిపిస్తాడు. నా మనసుకు తోచింది ఏదో నాకు ఆయన తోచేటట్లు చేస్తాడు. ఆ సెన్సిటివిటీ, ఆ సున్నితత్వం మనకుంటే దేవుడు ఎక్కడైనా మాట్లాడగలడు, ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు. గేట్ కీపర్ మొర్దెకై రాణి కోటలో ఉంది, కబురు పంపించాడు. ఏమని కబురు పంపించాడు తెలుసా? హలో, యూదులందరూ నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది, దేవుడు నిన్ను ఇక్కడికి అందుకే తెచ్చాడేమో. నాకు బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. దేవుడు ఎస్తేర్ని రాణిగా చేసింది ఎందుకో తెలుసా? సుఖభోగాలు అనుభవించడానికి కాదు, భోగ భాగ్యాలు అనుభవించడానికి కాదు. క్రైస్తవత్వంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం, దేవుడు మనల్ని ఒక స్థాయిలో నడిపించేది ఆ స్థాయిని మనం అనుభవించాలని కాదు, ఆ స్థాయిని బట్టి ఇతరులకు ఆశీర్వాదకరం అవ్వాలని. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు, ఏమని తెలుసా? నీ దప్పిక తీర్చేది నేనే, నా దగ్గరికి రా, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు మళ్ళీ దప్పికొను అన్నాడు. అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? దప్పికొని వారులారా నా యుద్ధకి రండి, నీళ్లు తాగి ఇంటికి వెళ్ళి పడుకోండి అన్నాడా? అనలా. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేనిస్తా నీళ్లు, మీరు తాగండి. నీళ్లు తాగితే ఆ నీళ్లు కడుపులోకి వెళ్తే ఏమవుతుందంట? జీవ జల. ఈ గ్లాసు నీళ్లు ఒకరి దాహం తీరుద్ది. చెరువు నీళ్లు ఒకరి దాహం తీర్చడానికి కాదు, ఒక దేశం దాహం తీర్చడానికి, ఒక ఊరు దాహం తీర్చడానికి. దేవుడు అనే మాట ఏంటి తెలుసా? నా దగ్గరకు వస్తే నీ గ్లాసు నీళ్ళు ఇస్తా, నీ దప్పిక తీరుద్ది. కానీ నీ కడుపులోంచి ఒక చెరువు వస్తుంది, అది ఒక ఊరు దాహాన్ని తీర్చుద్ది. దేవుడు ఆశించేదని నేను నిన్ను తృప్తిపరుస్తా, అనేక మందిని తృప్తినిచ్చే వ్యక్తి అవ్వాలి. నేను నిన్ను ఓదారుస్తా, అనేక మందిని ఓదార్చే వ్యక్తివి నువ్వు అవ్వాలి. నీకు తలాంతులు ఇస్తా, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తివి అవ్వాలి. దేవుడు నాకు ప్రసంగం చేసే వరం ఇచ్చాడు, ఎందుకు? మిమ్మల్ని తృప్తిపరుస్తానికి. దేవుడు డప్పు కొట్టే వరం ఇచ్చాడు వాళ్ళకి, ఎందుకు? మిమ్మల్ని తృప్తిపరుస్తానికి.
దేవుడు మనకి ఏమిచ్చాడు అది మన కోసం కాదు, ఇతరుల కోసం. ఆ తాత్పర్యం ఉంటే, ఆ ఉద్దేశం ఉంటే, ఆ దృక్పథం ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. కానీ కొంతమంది క్రైస్తవుల్లో అది ఉండదు. అంతా నాకేంటి లాభం, నాకేంటి లాభం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ చిన్న బాబు 5 రొట్లు 2 చేపలు, నేను ఇది ఇచ్చేస్తే మరి నాకేంటి అని అనుకోలేదు. అది ఇచ్చేశాడు, అనేక మందికి ఉపయోగపడ్డాడు. ఎస్తేర్, నేను రాణినే, నాకేమవుతులే, నాకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, ఇది దేవుడు నాకు ఇచ్చింది, దీన్ని సంరక్షించుకోవాలి అని అనుకోలేదు. ఆవిడేమవుతుంది తెలుసా? చావడానికి ఇష్టపడింది, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడింది. ఆ విధంగా రిస్క్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే, దేవునికి మన జీవితాన్ని సమర్పించడానికి ఇష్టపడితే ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారుతామంటానికి ఇదే నిదర్శనం. పాలిటెక్నిక్ చదువుతున్నాడు, అతని పేరు జిమ్ ఎలియట్. ఇలాంటి మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో చెప్పారు, ఈ ప్రపంచంలో అనేక మందికి ఇంకా యేసు ప్రభు గురించి తెలీదు, మీరు వెళ్తారా? వెళ్ళేవాళ్ళు లేచి నిలబడండి అని అడిగితే జిమ్ ఎలియట్ లేచి నిలబడ్డాడు. దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానని. సరే, అయిపోయింది. చివరి చిట్టీలు రాసి పెట్టారు, ఒక్కొక్క దేశం పేరు. జిమ్ ఎలియట్కి ఒక దేశం పేరు వచ్చింది. ఆ దేశం పేరు అక్వా అనేటువంటి దేశం. ఆ దేశం పేరు తీసుకున్నాడు. పాలిటెక్నిక్ ముగిసిన తర్వాత నేను ఆ దేశానికి వెళ్తాను అని సిద్ధపడటం మొదలుపెట్టాడు. కష్టపడి ఫుట్బాల్ ఆడాడు, శక్తిని తెచ్చుకున్నాడు. గ్రీక్, లాటిన్ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు, తెలివితేటలు పెంచుకున్నాడు. పాలిటెక్నిక్ పూర్తి అయిపోయిన తర్వాత ఎలిజబెత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా అక్కడికి మిషనరీస్గా వెళ్దామని వెళ్ళిపోయారు. అక్వా అనే జనజాతి వాళ్ళు మనుషులు తినేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఏరోప్లేన్ వేసుకొని కిందకి టమాటాలు, నూనె ప్యాకెట్లు, అగ్గిపెట్లు, చాక్లెట్లు పైనుంచి ఇసిరేవారు వాళ్ళతో స్నేహ సంబంధాన్ని పెంచుకోవడం. ఆ విధంగా స్నేహం పెంచుకున్నాక ఒక దినాన్న జిమ్ ఎలియట్ వాళ్ళకి సువార్త అందిద్దామని వెళ్ళిపోయాడు. కానీ వెనక్కి రాలేదు. 4 రోజులైంది. ఎలిజబెత్ ఎలియట్ తన యొక్క స్నేహితులతో కలిసి ఎత్తుక్కుంటూ వెళ్ళింది జిమ్ ఎలియట్ కోసం. జిమ్ ఎలియట్ ప్యాంటు మాత్రం దొరికింది, రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్యాంట్. అర్థమైపోయింది, నా భర్తను ఎవరో చంపుకు తినేశారని. జిమ్ ఎలియట్ చచ్చిపోయాడు. ఎలిజబెత్ ఎలియట్ ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేసేవాళ్ళో నాకు తెలియదు. బహుశా అక్వా జాతి వాళ్ళని తిట్టుండేవాళ్ళేమో, బహుశా అక్కడి నుంచి నేను పారిపోతే బాగుండు అని అనుకునేవాళ్ళేమో. పైగా ఎలిజబెత్ ఎలియట్కి 6 నెలల పాప ఒళ్ళో ఉన్నది. నా కూతుర్నైనా పెంచుకుంటాను అని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ ఎలిజబెత్ ఎలియట్ ఆ పని చేయలేదు. రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ ప్యాంటు మీద చెయ్యి పెట్టి, నా భర్త ఎవరికైతే సువార్త చెప్పడానికి తన ప్రాణం పెట్టాడో నేను వాళ్ళకి సువార్త చెప్తాను అని తాను వెళ్ళింది సువార్త చెప్పడానికి. 4 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. 2003 సంవత్సరంలో హైదరాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆగస్టు 15వ తారీఖున మీటింగ్ ఒకటి జరిగింది, యూత్ మీటింగ్. ఆ యూత్ మీటింగ్కి నన్ను స్పీకర్గా పిలిచారు. నేను వెళ్ళాను. నాతో పాటు ఇంకొక స్పీకర్ ఉన్నారు అని చెప్పారు. సరే, మా ఇద్దరిని ఒకే హోటల్లో పెట్టారు. ఆయన ముందుగానే హోటల్లో ఉన్నాడు. నేను వెళ్ళాను, నన్ను పరిచయం చేశారు. ఈయనే మీ 2వ స్పీకర్ అని అన్నారు. ఆయన పేరు హక్వా అని అన్నారు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి, ఏమంటే మీది ఏ దేశం అని అన్నా. ఆయనది అక్వా అనే దేశం అన్నాడు. ఆ మాట వినంగానే నాకు జిమ్ ఎలియట్ గుర్తొచ్చాడు. ఆయన మంచం మీద కూర్చుంటే ఆయన పక్కన కూర్చొని అడిగాను. చాలా పెద్దోడు, 84 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. సార్, మీకు జిమ్ ఎలియట్ తెలుసా అన్నా. నాకు బాగా తెలుసు జిమ్ ఎలియట్ అని అన్నాడు. ఆ మాట అనగానే జిమ్ ఎలియట్ గురించి ఇంకా వినాలి అనేటువంటి ఆతృతతో దగ్గరికి వెళ్ళి, మీకు ఎలా తెలుసు సార్ జిమ్ ఎలియట్ అని అన్నాను. ఆయన జిమ్ ఎలియట్ ఎలా తెలుసు వివరించడం మొదలుపెట్టాడు. నాకు భయం వేసి ఆ మంచం మీద నుంచి యువతలకు వచ్చి చేతులు కట్టుకొని ఆయన వెనక చూడటం మొదలుపెట్టాను. నాకు చాలా వణుకు వస్తుంది, భయం వేసింది. ఇంతకీ ఏమైంది సార్, ఆయన ఏం చెప్పాడు అని అంటారేమో. ఏమి లేదు, ఆయన ఏమన్నాడు తెలుసా? జిమ్ ఎలియట్ని చంపుకు తిన్నది నేనే అన్నాడు. ఆయన పక్కన కూర్చోవడానికి నాకు భయం వేసింది. జిమ్ ఎలియట్ని తిన్నవాడు ఇక నన్ను తింటాడేమో అనే టెన్షన్. అందుకే నేను పక్కకు వచ్చాను. ఆ తర్వాత వివరించాడు. ఆ రోజు జిమ్ ఎలియట్ మాకు సువార్తను అందించడానికి వచ్చాడు. ఆయన తెల్లగా చక్కగా ఉన్నాడు, ఆయన బాగా రుచికరంగా ఉంటాడని ఒక్కొక్కడు రాయి తీసుకొని ఆయన ఇసరతో మొదలుపెట్టారు. నేను ఇసిరిన రాయి కరెక్ట్గా ఆయన తలకి తగిలింది, కింద పడిపోయాడు. నేను ఇసిరితే పడిపోయాడు కాబట్టి జిమ్ ఎలియట్ నాకే, ఆ వ్యక్తి నాకే అన్నాను. నాకు కుడి తోడ అంటే చాలా ఇష్టం, అందుకే నేను చీల్చి కుడి తోడని నేను తిన్నాను, మిగిలిన భాగాన్ని మా దేశం వాళ్ళు తిన్నారు అని అన్నాను. మరి ఇప్పుడు మీరు ఇలా ఎలా వచ్చారు అని అంటే, జిమ్ ఎలియట్ చనిపోయిన కొన్ని నెలలకి ఆయన భార్య వచ్చింది. ఆమె యేసే ప్రేమ గురించి చెప్పింది. ఏం జరిగిందో ఏమో,
ఆ యేసయ్య ప్రేమకు నేను బానిసని అయిపోయాను. నేను యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాను. మా జాతిలో తొలి పాస్టర్ని నేనే, మా జాతిలో తొలి పాస్టర్ని నేనే ఆయన చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలిజబెత్ ఎలియట్కి దేవుడిచ్చింది ఒకటే ధైర్యం. ఆ ధైర్యాన్ని వాడింది ఆ జాతి వాడికి యేసయ్యను పరిచయం చేసింది. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఇచ్చాడు, అదేంటి గుర్తించారా? అయితే లేని దానికోసం పాకులు ఆడుతున్నారా? రెండోది, దేవుడు ఇచ్చిన దాన్ని ఈ మధ్యాహ్నం, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చావు, నీ ముందు పెడుతున్నాను ప్రభా, దీన్ని వాడుకో, నన్ను వాడుకో అని మీరు చెప్పగలరా? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏ తలాంతిని ఇచ్చాడో, ఏ వరాన్ని ఇచ్చాడో, ఏ అవకాశాన్ని ఇచ్చాడో అది దేవుని కోసం మనం ఉపయోగించడానికి ఇష్టపడినప్పుడు అది మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వున్న దేశాన్ని విడిచిపెడితే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు ఉన్నటువంటి దుస్థితిని వదిలిపెట్టితే, నువ్వు ఉన్నటువంటి కళల ప్రపంచాన్ని వదిలిపెడితే దేవుడు నిన్ను ఈ మధ్యాహ్నం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. దానికి నీ స్పందన ఏంటి? ప్రభా నేను విడిచిపెడతాను, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నీ కోసం వాడతాను ప్రభా, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయవా? ఎస్తేర్ని ఏ విధంగా వాడుకున్నావో నన్ను వాడుకో ప్రభా. ఎస్తేరు ఏ విధంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిందో నేను రిస్క్ తీసుకుంటాను ప్రభా. నీ అందు విశ్వాసం ఉంచుతా, నీ చేతిలో నేను చేయి పెడతా, నన్ను వాడుకో ప్రభా. ఈ మధ్యాహ్నం ఆ విధంగా నన్ను వాడుకో ప్రభా, నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో అని మీలో ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఆలోచిద్దాం. దయచేసి తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్తేర్కి తల్లిదండ్రులు లేరు, అనాథ. కానీ ఆమెకు అందాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ అందాన్ని దేవుని కోసం వాడాలని ఇష్టపడింది. వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోకుండా రాణి అవ్వడానికి ఆమె ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు, సఫలీకృతం చేశాడు, దయ చూపగలిగేటట్లు చేశాడు. రాణి అయ్యాను కదా అని దేవుణ్ణి మర్చిపోలేదు. రాణి అయ్యాను కదా అని తన పునాదులను మర్చిపోలేదు. రాణి అయ్యాను కదా అని తన పూర్వస్థితిని మర్చిపోలేదు. అందుకే మొర్దెకైతో ఆమె సలహా తీసుకోగలిగింది. మొర్దెకై మాటలు వినగలిగటానికి అవకాశం దొరికింది. మొర్దెకై సలహా ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో యూదులు నాశనం అయిపోకుండా కాపాడటానికి ఆమె ఒక కీలకమైన పాత్ర అయింది. ఒకవేళ ఆ దినాన్న ఎస్తేరు కళ్ళు మూసుకున్నట్లయితే ఏమైండేదో, నాకు భద్రత ఉన్నదిలే, నేను బ్రతికితే చాలు అని అనుకుంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామంది అటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళే. నేను, నా కుటుంబం, నేను, నా జీవితం, ఈ విధంగా ఆలోచిస్తున్నారా మీరు? దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో మిమ్మల్ని పెట్టింది మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవుడు మీకు ఏ తలాంతిని ఇచ్చాడు, దేవుడు మీకు ఏ వరాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు ఏ అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని, ఆ తలాంతిని ఇతరుల ప్రయోజనం కోసం వాడాలని ఈరోజు అనేక మంది జీవితాన్ని చూసాం. వాళ్ళకున్న దాన్ని వాడారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? ఎవరికీ ప్రయోజనం లేనటువంటి జీవితం ఒకవేళ మనకు ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం కళ్ళు తెరవాలి. మనం నిరుపయోగమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే కళ్ళు తెరవాలి. దేవుణ్ణి క్షమించమని అడగాలి. ప్రభా, నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను నేను. ఈ మధ్యాహ్నం మీరు నాతో మాట్లాడారు ప్రభా, నేను నీకు ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉంటాను ప్రభా. మీరు నాకు ఇచ్చిన తలాంతు, మీరు నాకు ఇచ్చినటువంటి వరం, మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశం మీకోసం వాడతాను ప్రభా, మీకోసం. ఆ మాట సైలెంట్గా మీ దేవునితో మీరు చెప్తారా? భారతదేశంలో 95% మందికి యేసయ్య అంటే ఎవరో తెలియదు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. దానికి యేసయ్యకు ఉన్నటువంటి మార్గం ఒకటే, నువ్వు నేనే. ఈ లోకంలో మనల్ని పెట్టింది అందుకోసం. మనం మౌనంగా ఉంటే, మనం చేయాల్సిన పని మనం చేయకపోతే మనం నాశనం అవటమే కాదు, వాళ్ళని నాశనం చేసే వాళ్ళం అవుతాం. ఆ దోషం మన మీద పడిపోకుండానట్లు ఈ మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఎస్తేర్ జీవితాన్ని నుంచి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్తేర్ సాధారణమైనటువంటి వ్యక్తి,
కానీ ఆమెకు అందాన్ని ఇచ్చావు ప్రభా. ఆ అందాన్ని ఉపయోగించింది, పార్శిక రాజుకి రాణి అయింది. ఆ ఉన్నత స్థానంలో కూడా ఆమె తనకున్నటువంటి బాధ్యతను మర్చిపోలేదు. యూదులను సంరక్షించడానికి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడింది. ప్రభా, ఆమె బహుశా చనిపోయి 3000 సంవత్సరాలు అయినట్టుంది. ఇప్పటికి కూడా మేము ఆమె గురించి ఆలోచిస్తున్నామంటే ఆమె జీవితాన్ని నుంచి నువ్వు మమ్మల్ని పాఠం నేర్చుకోమని ఆశపడుచున్నావు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ ఏదో ఒకటి మంచినిచ్చావు ప్రభా, ఏదో ఒక తలాంతినిచ్చావు, ఏదో ఒక వరాన్ని ఇచ్చావు, ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చావు ప్రభా. దాన్ని మేము మర్చిపోకూడనట్లు, దాన్ని నీ కోసం వాడగలిగినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేలుకొల్పు ప్రభా, మా కళ్ళు తెరువు ప్రభా, మా బాధ్యత ఏంటో మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు దివ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.